అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టెక్నికల్ గుర్రాడు ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎప్సన్ ప్రింటర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి చూపిస్తాను. ఇది ఒక కలర్ ప్రింటర్. ఇది సిరీస్ వచ్చేసి L130 సిరీస్. ఇది మోస్ట్ ఫేమస్ సిరీస్. ఇది దీనికి యాక్చువల్గా 4 రేటింగ్ ఉంది. కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అమెజాన్లో. ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, ఒక CD కూడా ఇచ్చారు. దాంతోపాటు 4 ఇంక్ బాటిల్స్ ఇచ్చారు, ఈచ్ 170 ml. అండ్ ఇంకోటి USB కేబుల్ ఇచ్చారు, మనము ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చి ప్రింటర్ విత్ ఇంకొక చాంబర్, రైట్ సైడ్ చిన్న చాంబర్ వచ్చేసి అవి ఇంక్ క్యాబిన్స్ ఉంటాయి, 4 క్యాబిన్స్, 4 ఫిల్ చేసుకోవడానికి. దీంతోపాటు మనకి పవర్ కేబుల్ కూడా ఇచ్చారు, 2 పిన్ పవర్ కేబుల్ నార్మల్గా. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము. దీనికి నార్మల్ ప్లాస్టిక్ కవర్ తోటి ప్లాస్టిక్స్ వేసారు, స్క్రాచెస్ పడకుండా. ఈ ఛాంబర్ వచ్చి మనకి యాక్చువల్గా ఇది ప్రింట్ అయ్యే ఛాంబర్. ఇది ఎప్పుడైనా పేపర్స్ స్ట్రక్ అయినప్పుడు ఇది ఓపెన్ చేసి మనము పేపర్స్ని తీసుకోవడం కానీ సెట్ చేసుకోవడం కానీ చేయొచ్చు. లేదంటే మనం ఓపెన్ చేసి ఎలా ప్రింట్ అవుతుందో కూడా చూడొచ్చు. ఈ బాక్స్ వచ్చేసి మనకి ఇంక్ పోసుకోవడానికి 4 ఇండివిజువల్ ఛాంబర్స్ ఉన్నాయి. 4 ఛాంబర్స్, 4 ఇంక్స్ మనకి ఇంక్ బాటిల్స్ ప్యాకేజ్లో ఇచ్చారు. ఆ 4 బాటిల్స్ అకార్డింగ్ టు కలర్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్, ఎల్లో, రెడ్, బ్లూ. అండ్ ఇది వచ్చేసరికి మనకి పేపర్స్ పెట్టడానికి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మనకి పేపర్ అవుట్పుట్ వచ్చే దగ్గర ఇంకొకటి ఓపెన్ చేసుకోలాగా ర్యాక్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ ప్రింటర్ చాలా అఫోర్డబుల్ ప్రింటర్ అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ పేజ్ వచ్చేసరికి 7 పైస్ పర్ పేజీ పడుతుంది. అలాగే కలర్ ప్రింట్ వచ్చేసరికి 18 పైస్ పర్ పేజీ పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడైతే మీకు ఇంక ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. చాంబర్స్లో మనకి రబ్బర్ సీల్స్ ఇచ్చారు, ఇవి రిమూవబుల్ సీల్స్. మనము ఈ రబ్బర్ సీల్స్ తీసేసి వాళ్ళు ఇచ్చిన కలర్స్ ప్రకారం మనము ఇంక ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంక్ బాటిల్ నేను సీల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా పోయాలనేది. ఇక్కడ యాక్చువల్గా ఇంక్ బాటిల్ మనము కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. హాఫ్ బాటిల్ కానీ కొంచెం ఫిల్ చేస్తే ఇనిషియల్గా ప్రింటర్ వర్క్ అవ్వదు, స్టార్ట్ అవ్వదు. ఇంక్ సింబల్ చూపిస్తూ ఉంటుంది పవర్ బటన్ దగ్గర. ఇప్పుడైతే ఈ బాటిల్ ఓపెన్ చేశాను. పైన సీల్ మనము తీసేసి అది క్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్లో పెడితే క్యాప్ లాగా యూజ్ అవుతుంది. దీనికి మళ్ళీ ఇంకొక సీల్ ఉంటుంది లోపల, ఆ సీల్ కూడా తీసేద్దాం. ఇది బ్లూ కలర్ ఇంకా. యాక్చువల్గా బ్లూ అండ్ బ్లాక్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి. చెక్ చేసుకొని దాని మీద నెంబర్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి, YM అలాగా. దాని ప్రకారం మనము ఏ కలర్ ఆ కలర్ చాంబర్లో పోయాలి. డిఫరెంట్ కలర్ చాంబర్లో పోస్తే మనకి కలర్ ప్రింట్ అప్పుడు డిఫరెంట్ కలర్స్ మిక్స్ అయ్యి వేరే కలర్స్లో వస్తుంది అవుట్పుట్. ఇంకా యాక్చువల్గా ఒకసారి మనం ఫిల్ చేస్తే 70 ml బాటిల్స్, 4 70 ml బాటిల్స్ ఫిల్ చేస్తే మనకి టోటల్గా 6500 కలర్ ప్రింట్స్ తీసుకోవచ్చు. అలాగే ఓన్లీ బ్లాక్ ఒకటి ఫిల్ చేస్తే 4000 పేజెస్ తీసుకోవచ్చు ఈ 70 mlకి. ఈ ప్రింటర్ 1 year వారంటీతో వస్తుంది మనకి ఎప్సన్ కంపెనీ నుంచి. బాటిల్స్లో ఇంక్ పోసేసి పెట్టిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అన్ని కలర్స్. ఇది CD ఇచ్చాడు మాన్యువల్స్తో పాటు, కానీ ఈ CD వల్ల మనకేం పెద్దగా యూజ్ లేదు. డైరెక్ట్గా USB కేబుల్ సిస్టమ్కి కనెక్ట్ చేసి మనము డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు, ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ USB కేబుల్ పెట్టగానే మన ప్రింటర్ని డిటెక్ట్ చేస్తుంది సిస్టమ్స్. యాక్చువల్గా ఇవన్నీ యూజర్ మాన్యువల్స్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఇచ్చారు. ఇంగ్లీష్, హిందీ అండ్ అదర్ లాంగ్వేజ్లో కూడా ఇచ్చారు.
ఇది వచ్చి పవర్ కేబుల్ మనం ప్రింటర్కి కనెక్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ అది కూడా కొంచెం లోపలికి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి యూఎస్బి కేబుల్. ఒక సైడ్ ఏమో ఈ టైప్ ఆఫ్ పోర్ట్ ఉంటుంది దీనికి, ఇంకో సైడ్ వచ్చి యూఎస్బి కేబుల్ ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం మనం. యాక్చువల్గా పవర్ ఆన్ చేసినప్పుడు ఆ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయ్యి ప్రింటర్ సెటప్ అవడానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా ఫస్ట్లో ఇంక్ మొత్తం ప్రింటర్ తీసుకొని ఈ వైర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వైర్స్లో అన్నిటికీ ప్రింటర్ తీసుకొని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు బ్లింక్ అవుతున్న గ్రీన్ లైట్ అయిపోయి నెక్స్ట్ ఇంకోటి రెడ్ సింబల్ చూపిస్తుంది మనకి, ఇంక్ సింబల్. అది ఇంకొక బటన్ మీద. అదేంటంటే మనము ఆ బటన్ని ఒక 5 seconds పాటు ప్రెస్ చేస్తే ఆల్టర్నేట్గా మనకి పవర్ బటన్ ప్లస్ ఈ ఇంక్ బటన్ ఆల్టర్నేట్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగా ఒక 30 to 40 minutes పడుతుంది మనకి మొత్తం సెట్ అవ్వడానికి. నేనైతే అది సెట్ చేసేసి మీకు ఒకసారి ప్రింట్ చూపిస్తున్నా, ప్రింట్ క్వాలిటీ ఎలా వస్తుందో. సిస్టంలో జస్ట్ ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చూపిస్తున్నాను. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రింట్ అయితే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్. యాక్చువల్గా మనకి వాళ్ళు చెప్పిన ప్రకారం 1 minute 27 copies వస్తాయి అని చెప్పారు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ వచ్చేసి మనకి దాదాపుగా 26-27 seconds పట్టింది. మీకు దీంతోపాటు ఒక కలర్ ప్రింట్ కూడా చూపిస్తున్నాను. కలర్ ప్రింట్ వచ్చేసి జస్ట్ ఒక ఫోటో, మీకు ఇప్పుడు చూపిస్తున్న ఫోటో నేను కలర్ ప్రింట్ తీసి చూపిస్తాను. ఫోటో ఒరిజినల్గా ఇలా అనిపిస్తుంది. కలర్ ప్రింట్ వచ్చేసి తీసిన తర్వాత నార్మల్ A4 షీట్ మీద కొంచెం డల్గానే కనిపిస్తుంది కలర్ ప్రింట్.